సౌత్ సినిమా ఇండస్ట్రీలో మణిరత్నం పేరు ఎప్పటికీ ఒక చెరుగని ముద్ర. మణిరత్నంకి కేవలం తమిళ్లో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అతను తన కెరీర్లో రోజా, బొంబాయి, దళపతి, నాయకుడు లాంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ అందించారు. అయితే అంతటి గొప్ప దర్శకుడు తెలుగులో మాత్రం ఒకే ఒక్క మూవీ చేశారు. ఆ సినిమానే గీతాంజలి. అక్కినేని నాగార్జున కెరీర్లో ఎప్పటికీ ఓ మైలురాయిగా నిలిచిపోయే సినిమా అది. మణిరత్నం డైరెక్ట్ చేసిన గీతాంజలి మే 12, 1989లో రిలీజ్ అయింది. అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ఓ పేరు సంపాదించుకోవాలని ఆరాటపడుతున్న నాగార్జునకు బ్లాక్ బస్టర్ అందించారు మణిరత్నం. ఈ రొమాంటిక్ డ్రామా అప్పట్లో ఓ పెను సంచలనం. ఈ సినిమాలోని పాటలు ఈ సినిమాను వేరే లెవెల్కు తీసుకువెళ్లాయనే చెప్పాలి. ఇళయరాజా అందించిన మ్యూజిక్ ఎప్పటికీ అలరిస్తూనే ఉంటుంది. ఇక ఈ సినిమాలో నాగార్జున సరసన హీరోయిన్ గా గిరిజ నటించింది. తమ ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలియని ఓ యువజంట ప్రేమలో పడటం అనే ఓ భిన్నమైన స్టోరీ లైన్ తో మణిరత్నం తన మార్క్ మూవీ అందించారు. నిజానికి ఇదో సాడ్ ఎండింగ్ లవ్ స్టోరీ. కానీ ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. థియేటర్లలో 100 రోజులకు పైగా ఆడిన ఈ సినిమా షూటింగ్ కేవలం 60 రోజుల్లోనే పూర్తి కావడం విశేషం. గీతాంజలి సినిమాకు అవార్డులు వెల్లువలా వచ్చాయి. బెస్ట్ పాపులర్ ఫిల్మ్ కేటగిరీలో నేషనల్ అవార్డుతో పాటు 6 నంది అవార్డులు కూడా రావడం విశేషం. నాగార్జునను యువతలో ఓ రొమాంటిక్ స్టార్ గా చేసిన మూవీ ఇదే అని చెప్పొచ్చు. అతని కెరీర్ ను పూర్తిగా మలుపు తిప్పేసిన సినిమా ఇది. 1988లో గీతాంజలి షూటింగ్ జరిగింది. అప్పట్లో ఈ సినిమా బడ్జెట్ 1.2 కోట్ల రూపాయలు. అందులో నాగార్జున అందుకున్న రెమ్యూనరేషన్ 7.5 లక్షల రూపాయలు. అతని కంటే దర్శకుడైన మణిరత్నమే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకోవడం విశేషం. ఇక మణిరత్నం 10 లక్షల రూపాయలు అందుకున్నారు. మణిరత్నం కెరీర్లో అప్పటికే మౌనరాగం, నాయకుడు లాంటి పెద్ద హిట్ సినిమాలు ఉన్నాయి. ఇక నాగార్జున కూడా విక్రమ్, మజ్ను, ఆఖరి పోరాటం, విక్కీ దాదా లాంటి సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో మూవీ అనగానే ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. మణిరత్నం డైరెక్ట్ చేసిన ఈ ఏకైక తెలుగు సినిమా ఇప్పటికీ నాగార్జున కెరీర్లోని అతిపెద్ద హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఇక ఈ సినిమాలో నాగార్జున పక్కన గిరిజ లాంటి నటిని ఎంపిక చేసుకోవడం, ఆమెతో అద్భుతంగా నటింపజేయడం మణిరత్నంకే చెల్లింది. నిజానికి ఆమెను తన పెళ్లిలో చూశారట మణిరత్నం. ఈ సినిమాకు కొన్ని రోజుల ముందే సుహాసినితో మణిరత్నం పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి అప్పటి టీమిండియా స్టార్ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ సోదరి కూడా వెళ్ళింది. ఆమెతో పాటే ఈ గిరిజ కూడా వెళ్లడం, పెళ్లిలో ఆమెను చూసిన మణిరత్నం హీరోయిన్ గా అవకాశం ఇవ్వడం జరిగిపోయాయి. అసలు నటనా అనుభవం లేకపోవడంతో షూటింగ్ కు ముందు 2 నెలల పాటు ఓ అసోసియేట్ డైరెక్టర్ తో ఆమెకు శిక్షణ కూడా ఇప్పించడం విశేషం. ఇక సినిమాలో ఆమెకు నటి రోహిణి డబ్బింగ్ చెప్పారు.